హలో అండి, నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు బీఆర్కే. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయినట్లు మనమైతే వార్తలు చూస్తున్నాం. అయితే అసలు ఏం జరిగింది, ఆయన్ని ఏపీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయాన్ని ఒక్కసారి ప్రస్తావించుకుందాం. అమరావతి ప్రాంత మహిళలను కించపరిచారన్న ఆరోపణలతో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు కావడంతో ఆయనను హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్లో కొమ్మినేని మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు అసభ్యంగా మాట్లాడారని రాజధాని ప్రాంత రైతులు ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితం జరిగిన టీవీ డిబేట్లో ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. ఆయన్ని అదుపులోకి తీసుకున్న టైంలో తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని కొమ్మినేని పోలీసుల్ని అడిగారు. కొమ్మినేనిని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అమరావతిలో మహిళలతో పాటుగా రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటుగా మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అమరావతి మహిళలను కించపరిచేలా ఓ డిబేట్లో వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. నిజానికి మనది ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి సంప్రదాయం. అలాంటిది ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కొమ్మినేని గారు రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అని అలా ఎలా మాట్లాడతారు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు చెల్లుళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, ఈ దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిజమే కదా? ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే, తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీలకు క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని, గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా నీచాతి నీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడం. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూపై స్పందించారు. గౌతమ బుద్ధుడి ఆనవాళ్లు ఉన్న నేల అమరావతి. అలాంటి బౌద్ధం విరసిల్లిన ప్రాంతాన్ని వైసీపీ టీవీ ఛానల్ ద్వారా రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని కమెంట్ చేయించారు అంటే అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి కమ్మ కాపు ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా. ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడయాడి అమరావతి పరిసరాలను బౌద్ధులకు పవిత్ర ప్రదేశం చేశారు. అమరావతి ప్రాంత చారిత్రక ఆధ్యాత్మిక విశిష్టతను కూడా అవహేళన చేసినట్లే అంటూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ఏదేమైనా ఒక బాధ్యత గల జర్నలిజంలో ఉండి మహిళలను కించపరచడం సమంజసం కాదనేది నా అభిప్రాయం. మరి ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియచేయండి. కీప్ వాచింగ్ బీఆర్కే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.